ఆయన హాయ్ బ్రో. మీ పేరు? సతీష్. ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. ఇప్పుడు ఎలా ఉందన్న అక్కడ పరిస్థితి? అంటే నేను డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు, న్యూస్లో చూస్తున్న ప్రకారం అయితే టీడీపీ కూటమి గెలుస్తుందని అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకు అంటే అభివృద్ధి. ఎందుకంటే ఇంతకుముందు అక్కడ ప్రజలు టీడీపీ గవర్నమెంట్కి ఛాన్స్ ఇచ్చారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఛాన్స్ ఇచ్చారు. బట్ వాళ్ళ అభివృద్ధి అనేది మాత్రం టీడీపీతోనే ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అంటే వైఎస్ జగన్ అభివృద్ధి అనేది చేయలేదా? అభివృద్ధి అనేది దానికంటే అప్పులు ఎక్కువ చేశారనిపిస్తుంది బ్రో. అందువల్ల అంటే 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలో 80% ఉన్నదాన్ని ఇప్పుడు 40% తీసుకొచ్చాడు. అంటే సగం అప్పులు తీరినట్టే కదా జగన్. 40% తగ్గించారా? తగ్గినాయి కదా 40%. తగ్గినట్టు ఏం లేదు కదా. 10 లక్షల కోట్ల అప్పు ఉందనేది మనం ఆల్రెడీ మన రిజర్వ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఎప్పుడో అనౌన్స్ చేసింది. అది తగ్గినట్టు ఎలా అవుతుంది? పెరిగినట్టే కదా. ఓకే, అది ఏ విధంగా తగ్గించారనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. మీరు అన్నారు కాబట్టి అది ఏ విధంగా తగ్గింది? ఎందుకంటే అన్ని ఫ్రీ పథకాలు, అన్ని ఫ్రీ. అసలు అప్పులు ఎలా తగ్గుతున్నాయి వాళ్ళ దగ్గర? ఆఖరికి కావాల్సిన ఒకే ఉన్న మన అమర్నాథ్ బ్యాటరీస్ కంపెనీని కూడా వాళ్ళు తీసేయడం జరిగింది. అలాంటప్పుడు అక్కడ అభివృద్ధి లేదు. అక్కడ అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇన్కమ్ సోర్స్ అయితే మేబీ కావచ్చు. ఎలా అంటే అక్కడున్న ఆంధ్ర ప్రజలు సగం ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్కమ్ చేసుకుని అక్కడ పెడుతున్నారేమో. మేబీ అలా అప్పులు ఏమైనా తగ్గాయని తప్పిస్తే అక్కడైతే అతను చేసింది అయితే ఏమీ లేదు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు నాడు నేడు కానీ అమ్మఒడి పథకాలు ఎలా ఉన్నాయి? నాడు నేడు అమ్మఒడి పథకాలు బాగున్నాయి, బట్ మరీ వాళ్ళకంత ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అన్నీ ఫ్రీ వల్ల యూజ్ అయితే ఏం లేదు. అంటే ఫ్రీ ఇవ్వడం సోమరిపోతులు అవుతున్నారు బ్రో? 100% అవుతారు బ్రో. నేనే అవుతా. యాక్చువల్లీ నాకు ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నాను నేను వెళ్తా. అదే నాకు ఇవ్వకపోతే నేను వెళ్ళను కదా. నాకు అవకాశం కల్పించండి, నా పని చేసుకునే అవకాశం కల్పించండి. పని చేసి సంపాదించుకో శక్తి నా దగ్గర ఉంది. నేను యంగర్ని, నాకెందుకు ఫ్రీగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి వస్తుంది, సో వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తారు అన్నది దాన్ని ప్రీవియస్ దాన్ని కంపేర్ చేసుకొని చూసుకుంటే ఇంతకుముందు ఆల్రెడీ చేశారు. అమరావతి నిర్మించారు, మంచి కంపెనీస్ తీసుకొచ్చారు. ఆడ కియా కానీ, అమర్నాథ్ బ్యాటరీస్ కానీ, ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బట్ ఈ లోపలనే గవర్నమెంట్ చేంజ్ అయింది. అంటే చంద్రబాబు నాయుడు మంచి చేస్తే అతనే ఎన్నుకుంటారు కదా, మళ్ళీ ఆ లోపల మా జగన్ ఎందుకు తీసుకొచ్చారు? ఆ లోపల అంటే జనాలకి, అంటే ప్రజలు ఎలా ఉన్నారంటే ఒకసారి వాళ్ళకి ఇద్దాం చూద్దాం అభివృద్ధి ఎలా ఉండదని చూశారు. ఒకసారి వీళ్ళకి ఇచ్చి చూద్దాం అభివృద్ధి ఎలా ఉండదో చూశారు. రెండింటిని కంపేర్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఓకే టీడీపీ గవర్నమెంట్ బాగుంది అని రియలైజ్ అయ్యారు. అందుకే వాళ్ళు అటు సైడ్ వెళ్తారనుకుంటారు. సార్ మూడోసారి ఛాన్స్ మరి కేఏ పాల్కి ఇవ్వచ్చు కదా మరి కొత్తగా? కేఏ పాల్కి ఇవ్వచ్చు బ్రో. అతని దగ్గర టాలెంట్ లేదని కాదు, అతని దగ్గర కూడా టాలెంట్ ఉంది. బట్ అతనికి అంత బలం లేదు అనుకుంటున్నాను నేను. అంటే ప్రజల పరంగాను నాయకులు ఆయనకి సపోర్ట్ చేసే నాయకులు సరిగా లేరు. అంటే ఇప్పుడు జగన్కి ఇచ్చారు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, జగన్కి ఇచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇచ్చే బదులు ఇలాంటి వాళ్ళు కొత్త వాళ్ళకి ఇస్తే రాష్ట్రం ఏమైనా బాగుపడే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇప్పుడు కేఏ పాల్ గారి పార్టీలో అతను ఒక్కడే ఉన్నాడు. ఒక పార్టీ అంటే ఒక్కడే కాదు కదా, 170 సీట్లకి 170 మంది క్యాండిడేట్లు కావాలి. కాబట్టి అతనికి అంటే సరిపోయే క్యాండిడేట్స్ లేరు అని అనుకుంటున్నాను. అందువల్ల అతనికి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు వాళ్ళు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా బ్రో? 200% గెలుస్తారు బ్రో ఈసారి. అంటే ఎన్ని వేల మెజార్టీ? నియర్లీ 1,00,000. ఓకే, ఫైనల్లీ 2024 ఏపీ ఎలక్షన్స్లో సీఎంగా ఎవరు చూడాలనుకుంటున్నారు? సీఎంగా అయితే నేను కూటమి నుంచి వస్తారు. అది కూటమి నుంచి ఎవరు వచ్చినా కానీ అభివృద్ధి వైపే ఉంటారు కాబట్టి ఎవరు వచ్చినా పర్లేదు. కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి పర్సన్స్. పవన్ కళ్యాణ్కి ఏ మినిస్ట్రీస్లో అవకాశం ఇచ్చే అవకాశం? సీఎంఏ అవుతారంటున్నా కదా, ఆప్షన్ కూడా ఉంది కదా, అందులో ఆయన కూడా ఉన్నారు కదా. అంటే లోకేష్ ఉన్నారు కదా మళ్ళీ దాంట్లో. అవును, 2.5 years లోకేష్ ఉండొచ్చు, 2.5 years పవన్ కళ్యాణ్ ఉండొచ్చు. ఛాన్స్ ఉంది కదా, రాజ్యాంగంలో అలాంటి హక్కులన్నీ ఉన్నాయి కదా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, వెల్కమ్ బ్రదర్.